హే సఖీస్ అండ్ సఖాస్, వెల్కమ్ టు మై ఛానల్ పీడీ విత్ విఎస్కే. అండ్ నేను మీకు ఒక చిన్న నోట్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేనేం సైకాలజీ చదువుకోలేదు, నేనేం సర్టిఫైడ్ కూడా కాదు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ మీద బేస్ చేసుకొని చెప్తున్న ఇన్ఫర్మేషన్. ఇది మీరు మీ లైఫ్లో ఎంత ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది ఇట్స్ అప్ టు యూ. సో మన ఫస్ట్ టాపిక్ వచ్చేస్తే సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ అనేది మనలో చాలా మందికి తెలియని పాయింట్. అఫ్ కోర్స్ చాలా మందికి తెలిసిన పాయింట్ కూడా. ఒక 50-50 మెజర్ వేసుకుందాం మనం. సో 50%కి తెలుసు, 50%కి తెలీదు అంటే ఆ తెలియని వాళ్ళకి నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నట్టు. అండ్ తెలిసిన వాళ్ళు జస్ట్ ఒక వ్యూ పాయింట్ కోసం చూడండి ఈ అమ్మాయి ఎలా చెప్తుంది అనేది. సో తెలియని వాళ్ళకి నేను చెప్తున్నా, సెల్ఫ్ లవ్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది చాలా మంది ఇగ్నోర్ చేసే పాయింట్. మనల్ని మనం ఎప్పుడు క్వశ్చన్ చేసుకుంటాం కదా, నాకు అసలు ఏమీ రాదేంటి, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నాలో నేను ఏం మార్చుకోవాలి, అసలు నేను మార్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటికీ సమాధానమే సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ అనేది నేను 3 పాయింట్స్గా డివైడ్ చేశాను. దానిలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి సెల్ఫ్ లవ్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్ఫ్ టైం. సెల్ఫ్ టైం ఇస్ అ కీ పాయింట్ టు సెల్ఫ్ లవ్. సెల్ఫ్ టైం అంటే మనకి మనం టైం ఇచ్చుకోవటం. మనకి మనం ఎందుకు టైం ఇచ్చుకోవాలి? బికాస్ మనలో ఉన్న ఫ్లాస్ని రెక్టిఫై చేసుకోవడానికి మనకి మనం టైం ఇచ్చుకోవాలి. ఎందుకు టైం ఇవ్వాలి అంటే మనలో ఉన్న ఫ్లాస్ని మనమే గుర్తించాలి. వేరే వాళ్ళు నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, నువ్వు ఇది మార్చుకుంటే ఎంత బాగుంటావో తెలుసా అని చెప్పే లోపే మనల్ని మనం అది ఐడెంటిఫై చేసుకుంటే మనలో ఉన్న ఫ్లాస్ని దాన్ని మనమే మార్చుకోవచ్చు కదా. వేరే వాళ్ళకి చెప్పే ఛాన్స్ మనం ఇవ్వక్కర్లేదు కదా. సో సెల్ఫ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. అది ప్రతి ఏజ్ గ్రూప్కి, నేను ఓన్లీ టీనేజర్స్కి, కిడ్స్కి, పెద్దవాళ్ళకి, వీళ్ళందరికీ సెల్ఫ్ టైం అనేది ఇంపార్టెంట్ అండి. మీకు మీరు టైం ఇచ్చుకున్న రోజు, మీ గురించి మీరు ఆలోచించిన రోజు, యూ విల్ ఫీల్ హ్యాపీ అండ్ యు ఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ సోల్ ఇన్ ద వరల్డ్. బికాజ్ మీ గురించి మీరు ఆలోచించి మీకు మీరు టైం ఇచ్చుకున్న రోజు యుల్ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ నేనేదో కోల్పోతున్నాను, నేనేదో మిస్ అవుతుంది, నేనేదో ఏదో చేయాలనుకుని ఏం చేయలేకపోతున్నాను అన్న ఫీల్ మీకు ఉండదు. బికాజ్ ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ సెల్ఫ్ టైం. ఇది కంపల్సరీగా అందరి లైఫ్లో తీసుకోవాల్సిన టైం. అది ఎంత తీసుకుంటారు, మీ వర్క్ స్పేస్ని, మీ సెల్ఫ్ టైంని ఎలా మేనేజ్ చేసుకుంటారు అనేది ఇట్స్ అప్ టు యూ. ఎందుకంటే ఇవన్నీ మేనేజ్ చేసుకుంటేనే కదా వీ యూస్ టు లీడ్ అ గుడ్ లైఫ్. సో ద మెయిన్ పాయింట్ ఈజ్ దట్ సెల్ఫ్ టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఏజ్ గ్రూప్. సెల్ఫ్ టైం అనేది అందరికీ ఇంపార్టెంట్ పాయింట్. బికాజ్ దానివల్లే మనలో ఉన్నవి మనం తెలుసుకోగలం. అది మంచివి అవ్వచ్చు, చెడ్డవచ్చు, డెవలప్ చేసుకోవాల్సినవి అవ్వచ్చు, డిస్ట్రాయ్ చేయాల్సినవి అవ్వచ్చు. సో సెకండ్ పాయింట్ ఏంటంటే పాజిటివ్ కవరింగ్ విత్ నెగిటివ్. అర్థం కాలేదు కదా, అడుగు, అలా క్యూట్గా చూడకు. సో పాజిటివ్ కవరింగ్ విత్ నెగిటివ్ అంటే మనలో కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు డ్యాన్స్ చేయడం, పాటలు పాడటం ఇవన్నీ చాలా ఇష్టం. కానీ అది పాజిటివ్ పాయింట్, రైట్? కానీ నెగిటివ్ పాయింట్, నాకు నా లేజినెస్తో నేను అవేమీ చేద్దాంలే, చూద్దాంలే, ఇంకా చాలా టైం ఉంది కదా, అదేదో జస్ట్ ఊరికే అట్లా చేసేవి అని అనుకుంటున్నాం. సో ఒక పాజిటివ్ పాయింట్ని నేను నా నెగిటివ్ పాయింట్తో కప్పేస్తున్నా. సో దీనివల్ల నా పాజిటివ్ పాయింట్ ఏమవుతుంది, బయటికి రాకుండా నెగిటివ్ పాయింటే కనిపిస్తుంది కదా. సో దీన్ని మనం మార్చాలి అంటే ఏం చేయాలి? పాజిటివ్ పాయింట్ని డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకునేది ఎక్కడ చేసుకోవాలి? సెల్ఫ్ టైంలో చేసుకోవాలి. సో నేను ఫస్ట్ పాయింట్ చెప్పాను చూడండి, సెల్ఫ్ టైం అని చెప్పి. సెల్ఫ్ టైం, దాని తర్వాత పాజిటివ్ పాయింట్ని నెగిటివ్ పాయింట్ కప్పేస్తుంది చూడు, అది పాజిటివే కనిపించేటట్టు చేసుకోవాలి. పాజిటివ్ కనిపించేటట్టు ఎలా చేసుకోవాలి అనేది డౌట్, రైట్? పాజిటివ్ కనిపించేటట్టు ఎలా చేసుకోవాలి అంటే థర్డ్ పాయింట్, మనం ఏమైనా పని చేస్తున్నప్పుడు కానీ లేదంటే ఏమైనా చేస్తున్నప్పుడు కానీ ఒక సోల్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. సోల్ సాటిస్ఫాక్షన్ ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో ఇంపార్టెంట్ పాయింట్. ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే సోల్ సాటిస్ఫాక్షన్. అది ఎప్పుడు వస్తుంది? మనం ఇందాక చెప్పుకున్నట్టు 2 పాయింట్స్, సెల్ఫ్ టైం అండ్ పాజిటివ్ పాయింట్ని నెగిటివ్ పాయింట్ కప్పేస్తుంది అని. ఈ సోల్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందంటే మనం ఏమన్నా పని చేసినప్పుడు, లేదంటే
మనకి నచ్చిన పని, లేదంటే ఎవరైనా చెప్పిన పని, లేదంటే సమ్ ర్యాండమ్ థింగ్ మనం చేసినప్పుడు మనకి తెలియకుండానే వేరే వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు వి జస్ట్ ఫీల్ లైక్ అరే ఈరోజు చేసిన పని నాకు భలే అనిపించింది, ఒక ఇన్నర్ పీస్ని, ఒక తెలియని హ్యాపీనెస్ తెచ్చింది అని మీరు ఎప్పుడైనా ఎవరితో అయినా షేర్ చేసుకున్నారా? అప్పుడు మీకు మీ సోల్ సాటిస్ఫై అయినట్టు. సో ఆ సోల్ సాటిస్ఫైని మీరు కాపాడుకోవాలి, లేదా యూ హ్యావ్ టు ఫీల్ దట్ ఎమోషన్ ఎవ్రీ టైమ్ అంటే సెల్ఫ్ టైం ఇచ్చుకొని నెగిటివ్ కప్పేసే పాయింట్స్ ఏవైతే పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయో వాటిని మార్చుకొని సోల్ సాటిస్ఫై అయ్యేలాగా మీరు మీ లైఫ్ని లీడ్ చేస్తే జస్ట్ ఫీల్ లైక్ అ పీస్ఫుల్ లైఫ్. ఒక ప్రశాంతమైన జీవితమే కదా ఎండ్ ఆఫ్ ది డే మనందరికీ కావాల్సింది. మీకు ఏ పని చేస్తే నచ్చుతుంది, ఏ పని చేస్తే సోల్ సాటిస్ఫై అవుతుందో ఆ పనుల మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఒక పాయింట్ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే సెల్ఫ్ లవ్ సెల్ఫిష్ కాదు, సెల్ఫ్ అబ్సెషన్ కూడా కాదు. వీటికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మీకు వీటి డిఫరెన్సెస్ అండ్ ఇంకా సెల్ఫ్ లవ్లో పార్ట్ 2 కావాలి అంటే జస్ట్ కమెంట్ డౌన్. మీకు ఇంకా ఏమన్నా సెల్ఫ్ లవ్ గురించి నేను మర్చిపోయిన పాయింట్స్ మీరు ఏమైనా షేర్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ జస్ట్ షేర్ ఇన్ ద కమెంట్ బాక్స్. మీ అందరి నుంచి వచ్చిన ఒక అమ్మాయి మీతో మాట్లాడుతుంది. స్మాల్ థింగ్, నా వీడియో ఇది ఫస్ట్ వీడియో. ఇట్ ఈస్ నాట్ అ జోక్ థింగ్ ఫర్ మీ. ఇట్ ఈస్ లైక్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో. నేను దిస్ ఈజ్ మై సెల్ఫ్ లవ్ పాయింట్. నా సోల్ సాటిస్ఫై అయిపోయింది నేను ఆ వీడియోస్ చేస్తున్నందుకు. అండ్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ యూ. I hope that this information will help you all, and thank you so much. And I just forgot to say you all one thing. Quote of the day. Quote of the day ఏంటి అని మీరు అనుకుండొచ్చు, but I just want to live a quote. So quote of the day is, God created you and shaped you. Now it's your time to reshape yourself. So thank you so much for watching my video. And please subscribe to my channel. Love you all, my dear Sakas and Sakis.